వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర గ్రామాల్లోని తుఫాను ప్రభావిత ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ముందుగా నరసాపురం మండలంలోని PM లంక గ్రామంలో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో కూడిన కిట్ బ్యాగ్ ను అందించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా వలలు, బోట్లు వంటి వేట సామాగ్రిని కోల్పోయిన ప్రతి మత్స్యకార కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరాజు, మత్స్యకార అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ANC చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలన్నింటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడా జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన ముందస్తుగానే ఏ రోజైతే తుఫాను వస్తుందన్న ఆలోచనతో మరి అక్కడ సైంటిస్ట్ గారు అందరూ చెప్పడం జరిగిందో ముందు నుంచే ఒక ప్రణాళిక ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గాలు ఏ జిల్లాలు ఈ ముత్తా తుఫాన్ నష్టపోతున్నాయి అన్ని చోట్ల కూడా అక్కడ మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టి IASని అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాలు కూడా అక్కడ ఒక డిప్యూటీ స్థాయి అధికారిని పెట్టి ప్రతి యంత్రాంగాన్ని ప్రతి అధికారిని మానిటరింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు గంటకి కూడా ఆయన రాత్రులు కూడా పడుకోలేదు, 3 రోజులు కూడా పడుకోలేదు ఆయన. మరి గంటకి కూడా ఆయన రివ్యూస్ ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఎలాగుంది, ఈ నియోజకవర్గంలో ఎలాగుంది అన్న ఆలోచనతో ముందుకెళ్లారు. దానికి ప్రత్యేకంగా మనందరూ కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి తీర ప్రాంతంలోని గ్రామాలన్నింటి కూడా ఉన్న కార్యకర్తలు కానీ అధికారులు కానీ మానిటరింగ్ చేసుకుని మరి వారందరికీ న్యాయం జరగాలన్న ఆలోచనతో వీరిద్దరు కూడా ప్రయాణం పూర్తిగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు, మీరందరూ గతంలో కూడా తుఫాన్కి అనుభవంతో గతంలో కూడా ఆ రోజున తుఫాను వచ్చినట్టు మరి వైజాగ్ చూసాం మనం, వైజాగ్ లో ఉంటుంది తుఫాను. మరి ఆ రోజున అక్కడ నుండి ఏ రకంగా సహాయ సహకారాలు ఏర్పాటు చేశారో అదేవిధంగా మనకి రాజమండ్రిలో కూడా హరికే తుఫాను వచ్చింది. మరి అక్కడ కూడా ఏ రకంగా ఎదుర్కొన్న తిత్లీ తుఫాను, ఆ తుఫాను కూడా ఏ రకంగా అంటే అనుభవంతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకూడదు, ఆర్థిక నష్టాన్ని మనం తగ్గించాలి అన్న ఆలోచనతో అటు మంత్రుల్ని అటు అధికారుల్ని అదేవిధంగా మమ్మల్ని కూడా ఇక్కడ ఆయన ముందుండి నడిపించిన వ్యక్తి. దానికి మనందరూ కూడా నరసాపురం ప్రజానికం తరఫున మనందరూ కూడా అటు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా న్యాయం చేయాలి. వీళ్ళందరూ ఆపదలు ఉన్నారు, వీళ్ళందరూ రక్షణ కల్పించాలన్న ఆలోచనతో వీరందరూ టీము ఇటు పొలిటికల్ గానే కాకుండా కూటమి నాయకులు బీజేపీ నుంచి మోడీ గారు కూడా మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలని ఆలోచనతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఈ కూటమి నాయకులందరూ కూడా పూర్తి సహకరించారు. దానికి మీ అందరి యొక్క ఆశీస్సులు చెప్తారు, దయచేసి చెప్తారు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గూడూరులో టూకే రన్ నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారి సర్కిల్ నుండి గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వరకు నిర్వహించిన టూకే రన్ లో డీఎస్పీ గీతా కుమారి, పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్ 31 అనగానే మనకి గుర్తు వచ్చేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అని, ఆయన ఉక్కు సంకల్పంతో దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు కిషోర్ బాబు, శేఖర్ బాబు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే. సో ఈ బర్త్డే గుర్తు పెట్టుకొని మనం ఏకతా దివస్ లేదా నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేషన్ చేసుకుంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పాలంటే 2 to 3 years లో ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్. ఇతను ఎంతో కష్టపడ్డారు. మనకు ప్రిన్స్లీ స్టేట్స్ నియర్లీ 5 or 6 ఒక ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఇండియన్ యూనియన్ లో కలపడానికి. సో ద మెయిన్ మోటో లేకపోతే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఏకతా దివస్ ఏంటంటే వర్క్ హార్డ్ ఫర్ ద యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్. సో ఇందులో భాగంగానే వేరియస్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క రన్ ఫర్ యూనిటీలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా వేరియస్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఏజ్ మా డిపార్ట్మెంట్ లో వేరియస్ స్టేషన్స్ లైక్ గూడూరు కానీ
చిలుకు లైక్ మాట్లాడుకోవడం నుంచి వేరియస్ పార్టిసిపెంట్స్ వచ్చినారు. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాలు దారుణాలకు ఒడిగడుతుండగా ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. తునిలో మైనర్ బాలికపై జరిగిన ఘటన మరిచిపోకముందే మరోసారి కోనసీమలో అలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐపోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికపై పలుమార్ల అఘాయిత్యం జరిగినట్లు బయటపడింది. సదరు బాలిక చదువుతున్న స్కూల్ సమీపంలోని ఒక భవనంలోకి తీసుకువెళ్లి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అనే వ్యక్తి వికృతి చేష్టలు చేసినట్లు గుర్తించారు. స్కూల్ అయిపోయిన తర్వాత బాలిక ఆ భవనం నుంచి బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానం వచ్చి ప్రశ్నిస్తుండటంతో అసలు విషయం బట్టబయలైంది. బంధువులతో కలిసి బాలిక తల్లి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 6 మరియు సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. మాది ఐపోలవరం మండలం అండి. మా పాప 6th క్లాస్ చదువుకుంటుందండి. అక్కడ రాయపిరెడ్డి బాబాయ్ అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి. తరచూ దారిలో చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి. ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి. ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి. అందుకని నా పాప బాధలో నాకు ఇక నేను తట్టుకోలేకపోయానండి. వెంటనే నేనైతే ఇలాగ అనుకున్నానండి, ఈ ఎదవని స్పాట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలో పెరిగిపోయిందండి. కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య వీళ్ళందరినీ ఆలోచించుకుని ఇలాగ చేసుకున్నానండి. నేను జరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి ఎదవులకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయ వ్యాధులు అలాంటి శిక్ష వెయ్యాలని నేను కోరుకుంటున్నానండి. దగ్గరగా ఏమి కాదండి, వరుసకు అన్నయ్య అవుతారండి అంతే. చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి. నవంబర్ 2వ తేదీన జరిగే బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సిపి బ్రౌన్ గ్రంథాలయానికి రానున్న నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో జానామద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలపై అధికారిక ఏర్పాట్లపై ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాగత ఏర్పాట్లు, కాన్వాయ్, బస ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కాన్వాయ్లో ఖచ్చితంగా 108 వాహనం, మెడికల్ సిబ్బంది ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ఆయన బస చేస్తున్న R&B గెస్ట్ హౌస్ వద్ద మెడికల్ టీం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద నీరు, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశం. పునాదిపాడు గ్రామంలో మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన మంత్రి అచ్చెన్న, కూటమి ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుందని భరోసా. బాపట్ల జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు కొలుసు, గొట్టిపాటి. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వ్యాఖ్య. సాలూరు పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి, వసతులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.